కొనలేము వంకాయ, కొట్టలేము టెంకాయ, తినలేము అవకాయ, పెట్టలేము మాగాయ. ఈ పాడు ధరలు తగ్గేది ఎప్పుడు? ఏ గవర్నమెంటు పట్టించుకోదు. కొత్తిమీర కూడా కొనలేము తల్లి, కొనలేము తల్లి. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho. మరి ఈ వారం మన కంటెస్టెంట్స్ సరికొత్త ప్యారడీ సాంగ్స్ తో మిమ్మల్ని ఇంకా నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ బోత్ ద టీమ్స్. ముందుగా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. Let's welcome the second team, Oho team. మరి ఈ రోజు మన కంటెస్టెంట్స్ ప్యారడీ సాంగ్స్ తో మిమ్మల్ని నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని జడ్జ్ చేయడానికి కూడా మన వండర్ఫుల్ జడ్జ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ జొల్ల మిత్తుల గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ హీరో గెస్ట్ గా వచ్చారు. మారుతి గారు దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాలో హీరోగా నటించి మనందరికి ఫేవరెట్ హీరో అయిన వన్ అండ్ ఓన్లీ వండర్ఫుల్ పర్సన్ శ్రీ. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు ఆహా ఈహి ఓహో. వెరైటీగా ఉంది టైటిల్, చాలా వెరైటీగా. మీరు ఇంకా వెరైటీ ఫీలింగ్ ఇంకా మీరు ఫీల్ అవుతారు. డెఫినెట్లీ బీ రెడీ ఫర్ ఇట్. యాక్చువల్గా సాంగ్స్ పాడే వాళ్ళని చూసి అబ్బా ఎంత కష్టపడుతున్నారా బాబు, నాకు అసలు నోరు తిరగదు పాటలు పాడడానికి. వీళ్ళేంటి మిక్స్ మ్యాచ్గా మళ్ళీ ఒకటిస్తే ర్యాండమ్గా ఇంకో సాంగ్ పాడడం అనేది, దానికి చాలా మెమరీ కావాలి, అట్ ద సేమ్ టైం డెడికేషన్ కావాలి. సో ఈ షోలో నేను చూడడానికి వచ్చినందుకు అండ్ జడ్జ్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీ. మీరు పాడతారు డెఫినెట్లీ. కాదండి, ఎందుకంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైలాగ్ చెప్పండి. ఫస్ట్ మూవీలో డైలాగ్ చెప్తాను, ఇంటర్వెల్ అందరికీ ఇష్టమైన డైలాగ్. ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు అడగాలంటే ఏమైంది, క్రికెట్ ఆడాం, నువ్వే కదా కొట్టావు, బాల్ ఏమో పైకి వెళ్ళింది, నేనేమో క్యాచ్ పడదామని వెనక్కి వెళ్ళాను, ఓ కాలు స్లిప్ అయిందా, అప్పుడు ఇక్కడ తగిలింది, ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది కదా, దానికి తగిలితే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అంతా సెట్ అయిపోద్ది. చాలా సంతోషంగా మీరు వచ్చినందుకు. సో విల్ హ్యావ్ మోర్ ఫన్. థ్యాంక్ యూ. స్వాగతం శ్రీ గారు, రండి. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ శ్రీ శ్వేత అండ్ శ్రీకాంత్ లంక. అప్పడాల కర్ర, రోకలి, కవ్వం, అట్లకాడ, కావేది మొగుడిని కొట్టడానికి అనర్హం అని అంటోంది ఈ శ్రీ శ్వేత. ఎవరితో? శ్రీకాంత్ లంకతో. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి శ్రీ శ్వేత అండ్ శ్రీకాంత్ లంక. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, అప్పడాల కర్రని తెచ్చి బుర్రను బద్దలు కొడతానని నమ్మడానికి ఎంత బాగుందో, అట్ల కాడని ఎర్రగా కాల్చి ఒంటికి వాతలు పెడతానని నమ్మడానికి ఎంత బాగుందో, నీకోసం మజ్జిగ కవ్వం పట్టుకొచ్చానని, బామ్మే వాడిన రోకలి బండను వెతికి ఉంచానని, ఇవి చూసైనా ఓవర్ యాక్షన్ నా పేవని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. రోజు కొత్త కథ చెబుతానని, వాటిని నువ్వు నమ్మేస్తావని నమ్మడా
ఎంత బాగుందో పక్కింటి రాణి గాని ఎదురింటి వాణి గాని పైనున్న సోని గాని నన్నే చూస్తుంటే ఆ కళ్ళల్లో కారాన్ని కుప్పెడు పోసేస్తా నీ ఒళ్ళంతా కుళ్ళేగా అని తేల్చేస్తా మొహం నిండా దురదిట్టే ఆకే రాసేస్తా ఛాన్సే లేదు యాసిడ్ కలిపి నీళ్ళే ఇస్తా మరి బుద్ధొస్తే మనిషివి నీవని రాకుంటే దద్దమ్మేనని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో అప్పడాల కర్రని తెచ్చి పుర్రను బద్దలు కొడతానని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో ఆఫీసు క్యాంపులంటూ లేట్ నైట్ వర్కులంటూ అయి మూసిన క్యాటులాగా సోదే చెప్పొద్దు మగవాడంటే ఏం తెలుసు ఎన్నో పనులుంటాయి పని వేళల్లో చేయనివి ఇంకేముంటాయి పని ఒత్తిడినే తగ్గించే థీమ్ పార్టీలుంటాయి ఇంతే మీరు కదలే చెప్పే కల్తీగాళ్ళు మరి ఎప్పటికీ మారువు నువ్వని అయినా నువ్వు మంచోడేనని నమ్మడానికి ఎంత బాగుందో నేను నమ్మడానికి ఎంత బాగుందో దొరకందే దొంగని అంటే తాట తీస్తానని సెల్ ఫోన్ గాని చూసావో కాళ్ళి రగ్గొడతానని ఇక ఏ నాటికి పిల్లి ఎలకై ఉందామని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో నీ చేతిలో ఇది చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ అక్కడ తగిలితే ఇంకా చాలా బాగుంది. ఆల్రెడీ తగిలే మళ్ళీ సూపర్ పర్ఫార్మెన్స్. మరి శ్రీగారు అడుగుదాం. యాక్చువల్గా ఈ అబ్బాయి చాలా మంచోళ్ళు. హీరోయిన్ రవితేజ గారిని చాలా ఎంత ప్రేమిస్తుందో వర్ణిస్తా పాడే పాట ఇది. అది రియలిస్టిక్ అంటే అది సినిమాటిక్గా ఉంటే ఇది రియలిస్టిక్గా ఉంది. బయట ఇప్పుడు జరిగే చూపించారు. బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ. సార్ మీకు అనిపించిందా ఆ కర్ర అమ్మాయి చేతిలో అందంగా ఉందని? ఆ అప్పడాల కర్రే కాదు, అట్లకాడ ఎర్రగా కాలేసి వాతలు పెడతాను. తర్వాత మజ్జిగ కవ్వం అనే మాట వాడింది. చక్కని తెలుగు పదాలు వింటుంటే మీ తన్నులాట ఎంత బాగుందో ఈ చక్కని తెలుగు పదాలు కూడా నా చెవికి అంత ఇంపుగా కనిపిస్తున్నాయి, అంత చక్కగా వినిపిస్తున్నాయి. చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. పక్కింట్లో ఒక యువజంట ఏదో గొడవ పడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓహటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ వాసంతి అండ్ శ్రీవాత్సవ. వీళ్ళిద్దరికి పొద్దున్న లేవగానే డబ్బు, సడన్ గా గుర్తొచ్చేది డబ్బు, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చూడు వాళ్ళకి ఇంట్రెస్ట్ పిచ్చి డబ్బు. మరి ఈ పిచ్చి ఎంత రేంజ్కి వెళ్ళింది, చివరికి ఆ పిచ్చి ఎలా కుదిరింది అనేది ఈ పాట తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఓహటి నుంచి శ్రీవాత్సవ అండ్ వాసంతి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే.
చూసిందేమో డబ్బుల కోసం, చేసావే చాలా మోసం. నేను వెతికిందేమో డబ్బున్నోణ్ణి, తగిలాడు ఈ ముష్టోడే. ఓయ్ షోకు చూసి ఎంతో రిచ్ అనుకున్నా, పై ఫ్లాట్ పని మనిషోరన్నా. లక్షలు తేరా నిన్నే ప్రేమిస్తా, కారు బంగ్లా ఉంటే గనక మనసే నీకిస్తా. కట్నం తేవే పోవే పాకిజా, అడిగిన కట్నం తెచ్చావంటే నేనే నీ రాజా. నేను చూసిందేమో డబ్బుల కోసం, చేసావే చాలా మోసం. నేను వెతికిందేమో డబ్బున్నోణ్ణి, తగిలాడు ఈ ముష్టోడే. సూటు బూటు వేసి నా వంకే నువ్వే చూస్తే, అంబానీ కొడుకనుకున్నా నేనే చేసేది. కాస్ట్లీ కారులోన ఓ లేడీ నువ్వే దిగితే, ఆ కారే నీదనుకున్నా నేనెవరికి చెప్పేది. పూలు గ్లాసులు పెట్టి లజ్జాగా నువ్వొస్తే, నీ వెనకే చాలా ఆస్తి ఉందంటూ అనుకున్నా. గంటకొక్క డ్రెస్సే నువ్వు మారుస్తావుంటే, నీ వెంటే పడదామంటూ అవి రెండుకు తెస్తున్నా. ఖాళీగా రోడ్డుకి తిరిగి గాలిగాడివని నాకేం తెలుసు. లక్షలు తేరా నిన్నే ప్రేమిస్తా, కారు బంగ్లా ఉంటే గనక మనసే నీకిస్తా. కట్నం తేవే పోవే పాకిజా, అడిగిన కట్నం ఇచ్చావంటే నేనే నీ రాజా. నేను చూసిందేమో డబ్బుల కోసం, చేసావే చాలా మోసం. నేను వెతికిందేమో డబ్బున్నోడు, తగిలాడు ఈ ముష్టోడే. రోజుకొక్కటైనా గిఫ్టరు నాకిస్తుంటే, ఎమ్మెల్యే కొడుకనుకున్నా నేనే చేసేది. ఆ ఫ్లాట్ నీదనుకోని నీ పాటలు నే పడుతున్నా, నీ కోసం చేసిన అప్పే నేనట్టా తీర్చేది. ప్రాణమంటూ నీవు అని పువ్వే ఇస్తుంటే, పని మనిషిని నేను అంటూ నీకెట్టా చెప్పేది. డబ్బు ఆశతోటి నీ వెంటేనే పడ్డాను, నా ప్లాను అప్పడమాయే నేనెవరికి చెప్పేది. పోనీలే మళ్ళీ మనము మొదటి నుంచి మొదలెడదాం. లక్షలు తేరా నిన్నే ప్రేమిస్తా, కారు బంగ్లా ఉంటే గనక మనసే నీకిస్తా. కట్నం తేవే పోవే పాకిజా, అడిగిన కట్నం ఇచ్చావంటే నేనే నీ రాజా. నేను చూసిందేమో డబ్బుల కోసం, చేసావే చాలా మోసం. నేను వెతికిందేమో డబ్బున్నోడే, దొరికాడు ఈ ముష్టోడే. అయ్యో లే ఇంకా డబ్బు 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 నాకు డబ్బు చాలా ఎనర్జెటిక్ గా ఉంది. మీ వాయిస్ చాలా బాగుంది. అంటే మనం ఎవరైనా ఎగతాళి చేసేటప్పుడు వెటకారంగా మాట్లాడతాం కదా, ఆ వెటకారం తన వాయిస్ లో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుంది సాంగ్, ఎంటర్టైనింగ్ గా ఉంది. జనతులు గారు పాత్రలు దొందే, గానం ఇద్దరే. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ప్రేమ అనేది కనీసం అందం చూసి కూడా కాదు, కారులో దిగింది కనుక కారు ఉంది, ఈ ఫ్లాట్లో ఉంటున్నాడు కనుక ఆ ఫ్లాట్ వాడిదే, రోజు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు కనుక చాలా అంబానీ కొడుకు అనుకుంది. ఇట్లా డబ్బు మీద ఎంత దృష్టి పెట్టుకున్నారంటే, కష్టపడి బతుకుదాము, కష్టపడి ఇష్టపడి ఎవరినైనా పెళ్లి చేసుకుందాం అనేది పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నమాట కాన్సెప్ట్. ఇతనికి అదే యావా, అమ్మాయికి అదే యావా. యువతీ యువకుల్లో ఉండే ఒక పిచ్చి లక్షణాన్ని చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ పాటలో. చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సార్. శ్రీ, జనరల్లీ ఇప్పటివరకు జరుగుతున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే, హీరోగా ఫస్ట్ బాగా రాణించి దాని తర్వాత ఒక ప్రొడ్యూసర్ లాగా అవుతారు. మీరేంటండి ట్రెండ్కి భిన్నంగా ప్రొడ్యూసర్ లాగా యాక్చువల్ వచ్చారు, దెన్ హీరోగా మారారు. హౌ? నేను ప్రొడ్యూసర్గా ఏం రాలేదు. అంటే నేను హెచ్ఆర్గా జాబ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను మూవీ తీద్దాం అనుకొని ప్లాన్స్లో ఉన్నారనమాట. ఆయన ప్లాన్స్లో ఉన్నప్పుడు నేను అతనికి రెగ్యులర్ టచ్లో ఉండేవాడిని. అంటే సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి. ప్రతి వారం అంటే రోజుకో సినిమా అయితే చూడడం అనేది కన్ఫర్మ్ అనమాట. సో అతనికి అలా టచ్లో ఉండేటప్పుడు తను నాకు ఎప్పుడన్నా అవసరం అవ్వచ్చు, సో
నాకేమన్నా హెల్ప్ చేయి నువ్వు అని అడిగితే ఓకే నాకేం ప్రాబ్లం లేదు నేను చేస్తానని హైదరాబాద్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ అనుకోకుండా నేను హీరో అయిపోవడం జరిగింది. అది అంతేగాని నథింగ్ ఈజ్ ప్లాన్డ్. నేను ఏదో నా MBA, నా HR జాబ్, నా బిజినెస్ అన్నట్టు ఉండేది. అనుకోకుండా మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. బట్ స్టెప్ తీసుకున్నారు కానీ మంచి స్టెప్ తీసుకున్నారు నిజంగా. మా అందరికి ఒక మంచి హీరో వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అరుణ్ కుమార్. పస్తులు పెట్టి చంపే భార్యలను చూసాం. ఇక్కడ ట్విస్ట్, బాగా తిండి పెట్టి 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 చంపే భార్య బాధ ఎలా ఉంటుందో ఈ భర్త తెలిపోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి అరుణ్ కుమార్. వెళ్ళిపోకే శ్యామలా ఎల్లవాకి శ్యామలా నువ్వు వంట చేకేవనుకొస్తాదే, నీ వంట తింటే వాంతులవుతాయే, నువ్వు పూట కుక్క పులుసు పెట్టి పోస్తుంటావే, రోజు కుక్క కూర చేసి చంపుతుంటావే, పిచ్చి పిచ్చి వంటలన్నీ చేసుకొచ్చి నాకు పెట్టి టెస్ట్ చెప్పమంటుంటావే. పెట్టమాకే శ్యామలా అరే తిప్పుతుంది లోపల, పెట్టమాకే శ్యామలా పుట్ట ఊపెన ఊడ్యాములా, పెట్టమాకే శ్యామలా. కిక్కు కిక్కు ఆనందిస్తావు కుల్వీలేవో చేసి, విరగబడి పక పకమంటావు సెల్ఫీలేవో తీసి. పెట్టమాకే శ్యామలా అరే తిప్పుతుంది లోపల, పెట్టమాకే శ్యామలా పుట్ట ఊపెన ఊడ్యాములా, పెట్టమాకే శ్యామలా. నరం లేని నాలుక నన్ను జ్వరం అని చెప్పామందే, అరగదని ఏడుస్తున్నా ఇరగదన్ని పెడుతుంటావే, నా చీటే అడ్డంగా చింపొద్దని మొత్తుకున్నా, నా కడుపే జమ్మల మడుగై పారుతున్నదే, మందేస్తే తగ్గేదా మాకేస్తే మానేదా, పొట్టంతా ఓఎన్జీసీ ప్లాంటు అయినదే, లంచేమో తెగ తిన్నాను మంచాన, రోజంతా పడుకుంటానే, పులుసు తింటే ఏదో వచ్చి తలుచుడవును అయ్యి నేను పడిపోతా, ఏదో తిప్పుతుందా లోపల ఏదో చెప్పలేని గాథలా, ఏమి బాగోలేదే లోపల, నువ్వు పెట్టమాకే చంపమాకే తిట్టమాకే శ్యామలా. కొట్టి చంపు వాళ్ళని ఇంతవరకు నేను చూసి, పెట్టి చంపు పిల్లాన్ని ఫస్ట్ టైం చూస్తున్న, అందమైన పర్సనాలిటీ మారిపోయి పరమమురికి మున్సిపాలిటీ, ఆ దిక్కుమాల వంటల పోటీ హెల్త్నే పాడు చేసి ఆడుకున్నదే, దండమిడత శ్యామలా నాకు దండయ్యక శ్యామలా, నా దీపమంటి శ్యామలా నాకు దీపమెట్టకేలా. ఇప్పుడు ఇంత పెద్ద పాట ఎలా గుర్తుపెట్టుకున్నావు మాస్టర్? లైన్గా ఉంది. నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ మీకు ఎక్కువ పని లేదు, కీబోర్డ్ ప్లేయర్స్కి హాయిగా శృతి పట్టుకొని రెస్ట్, రిథమ్ ప్లేయర్స్ కంటిన్యూస్, నువ్వు మాత్రం మొత్తం పాట తడబడుకున్నావు, భలే గుర్తుపెట్టుకున్నావు. హ్యాట్స్ ఆఫ్, సూపర్. శ్రీ, ఫస్ట్ పాట గురించి చెప్పే ముందర ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడన్నా ఎదురయ్యారా? చాలాసార్లు ఫేస్ చేశాను. ఎందుకంటే నేను ఫుడ్ నాకు ఎక్కడ మంచి ఫుడ్ కనిపించిందంటే నేను ఆగలేను, ఫస్ట్ తినేసా ఫుల్గా. అయితే ఈ మధ్య ఎక్కువ అన్ని చోట్ల నచ్చట్లా, వంట నేర్చేసుకున్నా, హ్యాపీగా ఏది కాంటది నేనే వండుకొని తినేస్తాను, ఎవరి మీద డిపెండ్ అవ్వను ఫ్యూచర్లో కూడా. బెస్ట్ టిప్. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీ. జొన్నవితులు గారు, ఎలా అనిపించింది మీకు తినే పర్ఫార్మెన్స్? నీ బాధ వింటుంటేనే కడుపులో తిప్పుతోందయ్యా. అతను బతిమాలుతున్నాడు, పెట్టమని బతిమాలుతారు, వంట చేసి పెట్టమని బతిమాలుతారు. ఇతను ఒక్కొక్క ఐటెం చేసి పెడుతుంటే ఇతను పెట్టము కేశామల తిప్పుతోంది లోపల అని, చాలా దయనీయంగా దారుణంగా ఉందయ్యా నీ గాథ. నిజంగా మీరు అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కాదనలేడు, నాకంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి మనకి.
భగ్న ప్రేమ కంటే దారుణంగా బాధపడుతున్నాడు. చాలా బాగా పాడి ఉన్నావు. మొట్టమొదటి ఏంటంటే థ్యాంక్ యూ సార్. ఫీల్, ఒక భగ్న ప్రేమికుడు పాడిన పాటని అంతకన్నా ఎక్కువ బాధతో నువ్వు పాడటం చాలా గొప్ప విషయం. ఇట్లాంటి సన్నివేశాలు మాత్రం చాలా దయనీయం, దారుణం. వాళ్ళని ఇక భగవంతుడే రక్షించాలి. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్టిస్. సార్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ డాక్టర్ మయూరి. కొంతమందికి పంకజం ఇంట్లో ఉంటే చిరాకు, కానీ ఈ అమ్మాయికి పంకజం పక్కింట్లో ఉన్న చిరాకే. మరి అంత చిరాకు ఉంటే ఎలా? మరి అంత చిరాగ్గానే పాడడానికి రాబోతోంది చిరాకు డాక్టర్ మయూరి. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి మయూరి. లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు వినండి వినండి బాబులు బాబులు బాబులు, వినండి వినండి బాబులు బాబులు బాబులు. హై హై పక్కింటి పంకజాక్షి పాలిపోయిన ఫేసు చూడు. టంటన 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 మేకప్ లంటు పార్లల్ల చుట్టూ పరుగు చూడు. టంటన 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 హెయిర్ స్టైల్ చూస్తే కొబ్బరికి చల్లే ఉంది. టంటన 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 వాకింగ్ స్టైల్ ఏమో మాంటిక్ తెప్పిస్తుంది. సెక్సే లేనోళ్ళకి సెంట్ బాటిల్ ఎందుకని పక్కింటి పంకజాక్షి పాలిపోయిన ఫేసు చూడు. మేకప్ లంటు పార్లల్ల చుట్టూ పరుగు చూడు. వినండి వినండి బాబులు అపార్ట్మెంట్ల గోలలు, వినండి వినండి బాబులు అపార్ట్మెంట్ల గోలలు. వినండి వినండి బాబులు బాబులు బాబులు. టంటన 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 టంటన. చీరే కట్టరాదు సారీల బిజినెస్ అంట. టంటన 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 వంటే వండరాదు రెస్టారెంట్ పెడతదంట. టంటన 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 కాలే కదపరాదు ఆసనాలు వేస్తదంట. పేరుకి డైటీషియన్, షేపుకేమో అల్సేషన్, ఈళ్ళని చూస్తే చాలు సూపర్ కు ఎందుకని సీరే గట్టరాదు సారీల బిజినెస్ అంట. వంటే వండరాదు రెస్టారెంట్ పెడతదంట. శ్రీని అడుగుతాను డైరెక్ట్ గా, ఈ డాక్టర్ పాడిన పాట మీకు ఎలా అనిపించింది? కాదు, యాక్చువల్గా తను అక్కడ పార్టిసిపెంట్స్ లో చూసినప్పటి నుంచే ఏదో మంచి ఊపున పాట వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను తన నుంచి. థ్యాంక్ యూ సార్. కాకపోతే నాకేమనిపించిందంటే ఈ పాట ఇంకొంచెం పెరుగుంటే బాగుండు అనిపించింది. అంటే ఆ లిరిక్ కొంచెం పెద్ద లిరిక్ తీసుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఆ ఊపు టక్మని పడిపోయింది కదా, ఆ ఊపు ఇంకా కంటిన్యూ అయితే ఇంకా ఇంకా బాగుండేది. హైప్ గా బాగుంది పాట, చాలా బాగా థ్యాంక్ యూ పాడారు. సార్. మీ వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీ. జొన్నతుల్ గారు. స్త్రీ చెప్పింది ఈయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు సంపూర్ణత్వం వస్తుంది, ఆ ఫుల్ ఫ్లెడ్జెడ్నెస్ ఉంటుంది. అప్పుడే విన్న వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది, పాడిన వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. ఇంకో చరణం కూడా ఉంటే బాగుండేది ఈ పాట, కానీ చాలా చక్కగా ఉంది. ఎప్పటికీ బాగుండే పాట ఇది. ఎందుకంటే ఆడవాళ్ళలో ఈ లక్షణం ఉండేవాళ్ళు ఉంటారు కదా, చీర కట్టడం రాదు, శారీ బిజినెస్ చేస్తుందిట, నడవటానికి సరిగ్గా 2 అడుగులు నడవలేదు, ఆసనాలు వేస్తుంది, యోగా చేస్తుందిట. ఇవన్నీ ఆ దెప్పి పొడుపుళ్ళు ఉన్నాయి చూసారా, సరిగ్గా ఎవరికి ఏ లోపం ఉంటుందో అది కప్పిపుచ్చుకునేందుకు ఇట్లా చేస్తూ ఉంటారు కొంతమంది. దాన్ని ఇప్పుడు పట్టుకుని చక్కగా సైక్రియాటిస్ట్ కనుక చాలా చక్కగా మీరు పాడటం చాలా శోభించింది. డాక్టర్ గారు ఒకసారి ఆసుగా ఒక కవిత వదిలండి, తను పాడుతుంది. మొగుడే పడదు గాని ఊరికి తీర్పిస్తదంట, మొగుడే పడదు గాని ఊరికి తీర్పిస్తదంట. సెకండ్ లైన్. తోడి కోడలతో పడదు మహిళా మండలి పెడతదంట, తోడి కోడలతో పడదు మహిళా మండలి పెడతదంట.
తల దువ్వుకోను రాదు బ్యూటీ పార్లర్ పెడతదంట. తలదువ్వుకోవటం రాదు బ్యూటీ పార్లర్ పెడతాదంట. అయిపోయింది సార్, సూపర్ సార్. డాక్టర్ మయూరి అద్భుతం, అద్భుతం, చాలా బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర శ్రీ మారుతి గారితో వర్కింగ్ ఎలా ఉండింది? ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిస్ స్టైల్. యాక్చువల్గా ఈ రోజుల్లో మూవీకి మా దగ్గర అంటే లైక్ ఒక స్క్రిప్ట్ లాగా అలాగేం లేదు. షూట్కి వెళ్ళే వాళ్ళం, పొద్దున్నే 6 o'clock కార్లు వేసుకొని బయలుదేరే వాళ్ళం ఓ 10 మంది. ఇక్కడేదో బాగుంది కారు పక్కన ఆపడం, ఆయన స్పాట్లో డైలాగ్ ఇచ్చేవారు, ఆ స్పాట్లో ఆ డైలాగ్ నేను చెప్పడం, అంతే. మా వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ. వి డిడ్ అరౌండ్ 22 days మ్యాక్స్. ఆయనతో అంత ఫాస్ట్ ఉంటుంది అంటే లైక్ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయేవాళ్ళం, ఈవినింగ్ 5:30-6 కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం. సో స్పాట్లో పేపర్ అది ఉండేది, ఆయన ఆన్ ది స్పాట్ అంత స్పాట్లోనే. వావ్. సో అక్కడ షూటింగ్లో ఎప్పుడన్నా ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది? అంటే ఇంతమంది వెళ్ళారంటే ఇట్ మస్ట్ బి లైక్ అ పిక్నిక్ ఆబ్వియస్లీ. పిక్నిక్ అలాగేం కాదు, అసలు పొద్దున్న లెగిస్తే అంటే నా కార్లో కెమెరా నా కార్లో ఉండేది, మేకప్ మ్యాన్ నా కార్లో ఉండేవారు, హీరోయిన్ నా కార్లో ఉండేది. నా కార్ ఫుల్ ప్యాక్డ్, అంటే అన్ని కార్స్ 3 cars వెళ్ళాయి 10 members. సో ఇంత ప్యాక్డ్గా ఉండేటప్పుడు అబ్బాయి ప్రతిరోజు స్టార్ట్ అయ్యేటప్పుడు అమ్మయ్య ఇవాళ ఫాస్ట్గా షూటింగ్ అయిపోవాలి, ఇదే మైండ్లో ఉండేది. ఎందుకంటే మాకు తెలియదు మేము ఎక్కడ షూట్ చేస్తామో తెలియదు, ఏం షూట్ చేస్తామో తెలియదు. అప్పటికి ఆ స్పాట్లో అక్కడ నుంచొని నువ్వు ఇక్కడ నుంచో నువ్వు ఈ డైలాగ్ చెప్పే అని చెప్పేవారు, అంతే. అలాగా జరిగింది కాబట్టి అదేమి పిక్నిక్ లాగా లేదు, ఏమీ లేదు. బట్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ అది. సీరియస్లీ అంతే. గాడ్ మస్ట్ బి క్రేజ్ అని ఇందా నుంచి వాడుతున్నావు కదా, ఆ క్రేజీ థింగ్ మా దగ్గర వర్కౌట్ అయింది. అది సూపర్ సార్, థ్యాంక్ యూ సూపర్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీ శ్వేత అండ్ శ్రీకాంత్ లంక. కీచులాట్లో ఎన్ని తిట్లు ఉంటాయి? 10, 20, 30. ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి, వీళ్ళ పాటలు మీకే అర్థమైపోతుంది. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి శ్రీ శ్వేత అండ్ శ్రీకాంత్ లంక. యమహో నియమయమాదం చెలరేగిల్దియగ దిగ తాపం. ప్రమాద సంకేతం యమపాశంలా పుట్టావు నా కోసం. యమదున్న పోతే నిన్ను చూసిందంటే తనదావే నీకు రికమెండ్ చేస్తుంది. అమ్మోర్లకి అమ్మోరివేను రోమోర్ లేకుండా ఎదిగావు. యమహో నీ తోలు చాలా మందం పని పాటైనా లేని శిలాసం. నమహో నా ప్రమాద సంకేతం యమపాశంలా పుట్టావు నా కోసం. అమ్మని బాబుని బట్టి ఆశలు పెట్టి కూతలు కోసి చండాలం మరచేతుల్లో స్వర్గాలేవో చూపెట్టి గాలిలో మేడలు కట్టి ఎండను బట్టి గుడుగే పట్టి సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి సాఫ్ట్గా చెవిలో పువ్వులు పెట్టి స్నానమే చెయ్యకుండా ఒంటికేదో సెంటే కొట్టి పారపళ్ళు బయటే పెట్టి 3 ముళ్ళు నాకే కట్టే. ఒళ్ళు పెట్టి జో కొడతానంది నన్ను కొట్టావే పగిలేలా టెంకి. వెయ్యేసి అబద్ధాలు బొంకి నిన్నే చేసుకున్నానే పింకి. మెడకట్టనే తాళి నా పాలిట భేతాళి యమహో నీ తోలు చాలా మందం పని పాటైనా లేని శిలాస్తంభం. నమహో నా ప్రమాద సంకేతం యమపాశంల పుట్టావు నా కోసం.
ఏంటంట కైలయ్యేలా వాళ్ళు వాగిన ఒక హెయిరైన బాడీలో ఊడునా ఇక నా గొడవ నా కొదిలై నీ ఆశకి నీళ్ళొదిలేయమహో నీ తోళ్ళు చాలా అందం పని పాటైనా లేని శిలాస్తంభం నమహో నా ప్రమాద సంకేతం యమ పాశంగా పుట్టావు నా కోసం యమదున్న పోతే నిన్ను చూసిందంటే తన జాబే నీకు రికమెండ్ చేస్తుంది అమ్మోర్లకి అమ్మోరివేను తలే ప్రోమోర్ లేకుండా ఎదిగావు యమహో నీ తోళ్ళు చాలా మందం పని పాటైనా లేని శిలాస్తంభం నమహో నా ప్రమాద సంకేతం యమ పాశంగా పుట్టావు నా కోసం బాబోయ్ ఇన్ని తిట్లున్నాయా? అడిషనల్ సీట్లు సరిపోక బేసిక్గా కొన్ని పేపర్లు తయారు చేయించండి అని పంపించాం ఇప్పుడే. లిస్ట్ రాస్తుంటే వస్తూనే ఉన్న అన్ని తిట్లా. ఏంటి సార్ ఇన్ని తిట్లు? జొన్నతులు గారు ప్రమాద సంకేతాలు దాటిపోయింది. వాళ్ళే చెప్పేసుకున్నారు ఆ విషయం కూడా. యమపాశం అమ్మాయిలాగా పుట్టిందిట. ఆ? అంతేనా? బా ఎంత అదృష్టవంతుడు అయ్యా. నీకోసం యమపాశం ఒక యువతిగా అవతరించింది కదా. నువ్వు ఎంతటి వాడివైతే మరి అంత పని జరిగి ఉంటుందో ఆలోచించుకో. నువ్వు మామూలు వాడివి కాదు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ నువ్వు కూడా యమపాశం లెవెల్లోనే చేసావు. థ్యాంక్ యూ బాగుంది. థ్యాంక్ యూ సార్. శ్రీ బాగుంది, చాలా బాగుంది. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. బాగుంది. పాట మధ్యలో ఇలా ఏదో అన్నారు కదా ఎక్కడాను? అసలు చెయ్యి అంటే ఎలా ఉండాలి తెలుసా? మాస్టర్ చూపించండి ఒకసారి. ఇక్కడ టీ షర్ట్ వేస్తే బాగుండేది. శక్తిమాన్. యమ అంటే అర్థం తెలుసా? ఏమ్మా? ఏమా కాదు, యమ. ఏమ్మా అనేది అది మన అమ్మాయిని పిలిచేది. ఈయనేదో యమ అంటున్నారు. యమపాశం, యమ అంటే అమ్మాయి అని అర్థం ఉంది, యమ అంటే యువతి అని అర్థం ఉంది. ఈ మధ్య అలా కూడా అర్థం సార్. కనుక మనవాడు తెలియకన్నా కూడా చాలా విషయం ఉంది దాంట్లో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ శ్రీ గారు. ఈ రోజుల్లో మూవీ తర్వాత శ్రీ అండ్ ఈ రోజుల్లో మూవీ ముందర శ్రీ. స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ శ్రీ. ఈ రోజుల్లో ముందర శ్రీ చాలా హ్యాపీగా, ఎటువంటి కమిట్మెంట్ ఎటువంటి సెంటిమెంట్ ఏమీ లేకుండా హాయిగా ఉండేవాడు. ఏ రోజైతే ఈ రోజుల్లో షూట్ జరిగేటప్పుడు అలాగే ఉన్నాడు పాపం వాడు. రిలీజ్ అయిన తర్వాతే అంతా పోయి ఏం చేయాలో తెలియక, అంటే ఏం చేయాలో తెలియక ఇన్ ద సెన్స్ ఫేమ్ వచ్చేసింది. అసలు ఆ ఫేమ్ని ఏం చేసుకోవాలో ఎలా వాడుకోవాలో తెలియదు. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. వచ్చింది ఏంటో పోయింది అన్నట్టు. ఇట్స్ లైక్ అప్స్ అండ్ డౌన్స్. సో మొత్తం క్వశ్చన్ మార్క్ అయిపోయింది లైఫ్. ఇప్పుడు ఏంటి, నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా, ఇంకా టైం ఉందా మనకి, ఇదేం అర్థం కాకుండానే 4 years అయిపోయింది. సో చాలా క్వశ్చన్ మార్కులోనే ఉన్నా నేను. చాలా ప్రాక్టికల్ గా ఆన్సర్ ఇచ్చారు. రియలీ నైస్. థ్యాంక్ యూ శ్రీ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ డాక్టర్ మయూరి అండ్ వాసంతి. కట్నం కావాలంటుంది అత్త ఆస్తి కావాలంటుంది కోడలు. మరి ఇట్లాంటి కంచుల మధ్య యుద్ధం జరిగితే ఏ రేంజ్ లో ఉంటుంది? కంచు మోగిపోతుంది. మరి ఆ మోతే ఇక్కడ పాటలో మనం చూడబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి మయూరి అండ్ వాసంతి. లే 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 నా రాజా, లే లే నా రాజా. దేవే కట్నాన్ని దేవే కట్నాన్ని దేవే కట్నాన్ని దేవే వసే కట్నాన్ని తీసుకొస్తావా, నిన్ను కాల్చమంటావా, కట్నం తీసుకొస్తావా, రేవేమంటావా, అదే 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 పోవే కట్నాన్ని వసైతే పోవే కట్నాన్ని.
నిన్నే చంపుతా ఆస్తికి వారసురాలవుతా నేను నిన్నే చంపుతా ఆస్తికి వారసురాలవుతా హెతే 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 పోవే కట్నాన్ని పోవే కొడగుత్తా గాఢ నిద్రలో ఉండగని తల రాయితో బాధేస్తా దింగుత నలిపి ఊపిరి ఆపి పోయావని చెబుతా గాఢ నిద్రలో ఉండగని తల రాయితో బాధేస్తా దింగుత నలిపి ఊపిరి ఆపి పోయావని చెబుతా పైనుండి నెట్టి కాళ్ళే విరిచి మంచం పట్టిస్తా పైనుండి నెట్టి కాళ్ళే విరిచి మంచం పట్టిస్తా నీ అస్తంతా ఎంజాయ్ చేస్తూ నిన్నుడికిస్తా పోవే నమ్మవా అయ్యో నమ్మవా జోకు చేశానే నాకు ప్రాణము నువ్వేలే నేను జోకు చేశానే నాకు ప్రాణము నువ్వేలే వా 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 వారే వా అత్తయ్యా వారే వా అత్తయ్యా నేను కూడాను మీలా జోకు చేశాను ఇద్దరికిద్దరం ఇలా తోడు అయ్యాము లా 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 అసలు ఇంత చిన్న అత్త ఇంత పెద్ద కోడలు ఎక్కడ చూడలేను నేను. అసలు మీరిద్దరూ చేసిన చాలా బాగుంది అసలు. అంటే ఆ కోఆర్డినేషన్, మీరు మధ్యలో నవ్వేసి కూడా దాన్ని శృతిలో కలిపేసి హ్యాపీగా అలా తీసుకెళ్ళిపోయారు చూసారా. బాగుంది, చాలా చాలా బాగుంది. యు ఆర్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్. అండ్ యాజ్ ఫస్ట్ తను చెప్పినట్టుగా అంటే వెటకారం మాటలు మీరు అసలు చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది. చాలా చిన్న పిల్లలా పాడావమ్మా. సార్ నేను చిన్న పిల్లనే. అవును, తెలిసిపోతుంది. అదిపోయింది. థ్యాంక్ యూ శ్రీ గారు. అండ్ మీ అబ్జర్వేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జలవతులు గారు. ఈ ముదనష్టం కూడా 3 నిమిషాల్లో తేలిపోయిందంటే ఆ మొగుడు ఎంత అదృష్టవంతుడయ్యా. నా కొడుకు. అదే నా కొడుకు అదే కొడుకు అమ్మాయి నా మొగుడు సార్. అదే నీ మొగుడు కన్నా ముందు నా కొడుకు. సరే నువ్వు పోతే ఇంకో దాన్ని తెచ్చుకుంటా కానీ నేను పోతే వాడు ఇంకో దాన్ని తెచ్చుకో. నేను పోతాను అనుకున్నావా? హోల్డే. అత్త నోటికి అద్దు అబ్బు లేదు అసలు. చిన్న అత్త గారు కదా. ఇంత చెత్తాతి చెత్త గొడవల్ని వీళ్ళు 3 నిమిషాల్లో ముచ్చటగా పరిష్కరించుకున్నందుకు స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చి వీళ్ళకి. ఎందుకంటే బయట కనిపించే చెత్త వేరయ్యా, ఇంట్లో కూడా చెత్తే కదా ఇది. వాళ్ళ బుర్రలో ఎంత చెత్త ఉంది. ఆ మొదటి 2 నిమిషాలు 45 సెకండ్లు ఎంత చెత్తయ్యా. 15 సెకండ్లలో మొత్తం అంతా కూడా మొత్తం పరిశుభ్రం చేసేసారు. కలిసిపోయి లా 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 అని అత్తా కోడళ్ళిద్దరు కూడా డాన్స్ చేశారు. గొంతు కలిపేశారు. ఆ గొడవ పట్టంలో కూడా దారుణంగా గొడవ పడ్డారు. మామూలుగా లేదు అసలు. అత్తా కోడళ్ళు ఇక్కడ గబుక్కునేమన్నా నిద్దట్లో తలకాయ పాలు కొట్టేస్తాను, పాయసంలో ఎండ్రుని కలిపిచ్చేస్తాను, ఇట్లా గబుక్కునే ఉన్న వీళ్ళు ఓవర్ ఇన్వాల్వ్మెంట్తో ఉన్న తలకాయ పాలు కొట్టుకుంటారా ఇప్పుడు మన షోలో. మనం సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం అయిపోతాము అని అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఒక దశలో. అంత తీవ్రంగా బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే లెవెల్లో బాహుబలి సినిమాకి దర్శకుడు రాజమౌళి గారు ప్రత్యేకించి రానాకిను ప్రభాస్కి శిక్షణ ఇప్పించాడు కదా ఫైట్స్ కొంతకాలం. అట్లా వీళ్ళేదో ఫైట్స్కి శిక్షణ కూడా తీసుకుని మరీ కొట్టుకుంటున్నట్టుగా ఉంది అసలు. అదే సార్, అప్పుడు ఏమవుతుందంటే అత్తప్ప పాప పిల్లిని ఎందుకు చంపింది అని క్వశ్చన్ వస్తుంది. అత్తప్ప బాగుందమ్మా.
థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జడ్జెస్. సో మరి ఈ రోజు పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ వండర్ఫుల్ సాంగ్ బై జొన్నవితులు గారు. మీరు ఈ రోజు పాడబోయే ప్యారడీ సాంగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్. శూర్పణఖ నన్ను చూసింది, నా మీద కన్ను వేసింది, నా కర్మ కాలి లౌబాంబు పేలి లైపంత నరకమయ్యింది. శూర్పణఖ నన్ను చూసింది, నా మీద కన్ను వేసింది. నేనేమో పరమ సాఫ్టు, తానేమో అడవి గోష్టు. నేనేమో పరమ సాఫ్టు, తానేమో అడవి గోష్టు. నేనేమో హ్యూమరిస్టు, తానేమో టెర్రరిస్టు. పసలేని టేస్టు, పనిలోన వేస్టు, చేస్తోంది నన్ను టూత్ పేస్టు. శూర్పణఖ నన్ను చూసింది, నా మీద కన్ను వేసింది, నా కర్మ కాలి లౌబాంబు పేలి లైఫంత నరకమయ్యింది. శూర్పణఖ నన్ను చూసింది. చంద్రవంక అయింది కుక్కతోక, ఆనాటి చంద్రవంక అయింది కుక్కతోక. ఆనాటి నవ్వు మొలక, ఈనాటి చావు కేక. తప్పేది లేక చెప్పేది వినక పిసికింది కసిగా నా పీక. శూర్పణఖ నన్ను చూసింది, నా మీద కన్ను వేసింది, నా కర్మ కాలి లౌబాంబు పేలి లైఫంత నరకమయ్యింది. శూర్పణఖ నన్ను చూసింది. ఈ ప్యారడీ సాంగ్ అదిరిపోయింది సార్. మరి అదే జోష్ తోటి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది అనౌన్స్ చేయడానికి జడ్జ్ అండ్ ది గెస్ట్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిదో తెలుసుకునే ముందర వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ కూల్ ఫ్రెండ్లీ శ్రీ, వి రియలీ ఎంజాయ్డ్ హ్యావింగ్ యూ ఇన్ ద షో. మీకు ఈ షో ఎలా అనిపించింది? ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఆహా ఈహి ఓహో టైటిల్కి తగ్గట్టే షో కూడా అదిరిపోయింది. అండ్ ఇక్కడికి పిలిచినప్పుడు ఏదో పాడినప్పుడు నేనేం చెప్పాలో అన్నట్టుండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని చూస్తే ఇక్కడ చాలా కష్టం కనిపించింది నాకు. వీళ్ళందరికీ మంచి గ్రోత్ అండ్ మంచి ఇది ఉండాలని కోరుకుంటూ అండ్ ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ శ్రీ వచ్చినందుకు. రియలీ స్వీట్ ఆఫ్ యూ. మరి జొన్నవితులు గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది? రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఆహా ఈహి ఓహో ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం మయూరి వాసంతి. తీసుకొస్తావా లేక కాల్చమంటావా, గడ్డము తీసుకొస్తావా రేవేయమంటావా. పోవే పోవే కొడగుత్తా పోవే అత్త పోవే కొడగుత్తా. లాలు తరువా జలస్కరు బోనా పండగ కస్తనాని రఘుపతి
పేరు కుమారి. నా ఏజ్ 21. I'm a female. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? డాన్స్ ఎలా తీస్తున్నావు? ఏడ నేర్చుకున్నావు? ఏంది ఏడ నేర్చుకున్న మనసులోకి వెళ్ళి తనకత్తనే కానీ శరీరం సహకరిస్తలేదు. నిజమా ఎవరో బాక్స్ మరచిపోయే